మన కొప్పర్తిలో. దాని ముందర లేఅవుట్ ఇచ్చారు, శివాజీ నగర్ లేఅవుట్. దాని తర్వాత అక్కడ ఆర్చ్ వచ్చిందని చెప్పేసి ఆ లేఅవుట్ క్యాన్సిల్ చేసేసారు. సో ఫర్దర్గా నేను కానీ మా ఫాదర్ ఎక్స్ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇదే సభలో ఎన్నోసార్లు వాళ్ళకి హౌస్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, బట్ నౌ దే డోంట్ హ్యావ్ ద ల్యాండ్. అంటే ఆ ల్యాండ్ మీరు కొప్పర్తి ఎస్టేట్లో మా లేఅవుట్లో కావచ్చు, లేకపోతే తాడికొట్టలో కావచ్చు, ఎక్కడో చోట కాంపెన్సేట్ చేయాలి, లేకపోతే ఒక కొత్త లేఅవుట్లను సృష్టించి ఒక 70 హౌసెస్ ఆ రోజు. బట్ టుడే వీ డోంట్ నో ద కరెక్ట్ ఫిగర్ అండి. అంటే బెనిఫిషరీస్ ఒకవేళ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దయచేసి వాళ్ళకు హౌస్ అనేది కల్పించాలి. గతంలోనే వాళ్ళకి పట్టా ఇచ్చారు, బట్ బికాస్ దర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ల్యాండ్ మనం అప్పుడు వాళ్ళకు ఇవ్వలేకపోయాం. సో అది ఫస్ట్ క్వశ్చన్ సార్. మీకు సార్ కలెక్టర్ గారు ఒక రిక్వెస్ట్ అండి, హౌస్ కట్టుకోవాలంటే ఎవరికైనా కావాల్సింది మెయిన్గా ఇసుక. సో ఇది హౌసింగ్ ఇసుక రెండు ముడిపడి ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇసుక అనేది మన స్టాక్ యార్డ్లలో పెట్టి ఈవెన్ దో కోడ్ ఉన్నప్పటికీ కూడా హౌసింగ్ వాళ్ళు కూపన్ ఇస్తే ఇసుక అనేది అక్కడి నుంచి తీసి వాళ్ళకి ఇచ్చేవారు. సో అది గత ప్రభుత్వంలో చేసేవారు. ఇప్పుడు మీరు అదే స్టాక్ యార్డ్లలో నుంచి ఇసుక అమ్ముతున్నారు. సో అది ఇసుక పరిస్థితి ఏంటి ఫర్ బెనిఫిషరీ అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, June 4th కౌంటింగ్ అయిపోయింది. సో June 4th కౌంటింగ్ అయిపోయినప్పటికీ మన 11 స్టాక్ యార్డ్లలో ఎంత ఇసుక ఉంది? July 8 మా రాజశేఖర రెడ్డి గారి దివంగత నాయకుడు జన్మదినాన్ని పురస్కరించుకోనో లేకపోతే ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్రెండ్ను గుర్తించుకొని నిన్న ఫ్రీ ఇసుక మొదలుపెట్టారు. సో July 8. సో July 8కి అంటే June 4th మా ప్రభుత్వం అంటే కౌంటింగ్ అయిపోయింది. ఆ 34 days అప్పుడు ఎంత స్టాక్ ఉంది, ఈరోజు స్టాక్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టాక్ ఎంత ఉంది? దయచేసి బికాస్ యు ఆర్ ది హెడ్ ఫర్ ది శాండ్ గివింగ్ కమిటీ కాబట్టి మీరు దయచేసి దాని గురించి చెప్పాలి. సో 1 minute సార్, హ్యావ్ ఫర్దర్ మోర్ క్వశ్చన్. సో ఒకటి, శాండ్ ఆ రోజు క్వాంటిటీ ఎంత ఉంది, నిన్న స్టార్ట్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ ఎంత? ఫస్ట్. సెకండ్ థింగ్, ఇప్పుడు బెనిఫిషరీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అక్కడ నుంచి స్టాక్ యార్డ్ నుంచి ఇచ్చేవాళ్ళు, సో ఇప్పుడు మరి వాడు ఇప్పుడు అక్కడ నుంచి కొనుక్కోవాలా అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఒక్కొక్క రీచ్లో ఒక్కొక్క రేట్ పెట్టడం జరిగింది. మా కమలాపురం సంబంధించి తీసుకుంటే 340 రూపీస్ ఇస్ ది లోయెస్ట్, వెరీ గుడ్. కానీ మీరు మన జిల్లాలో తీసుకుంటే 450 రూపీస్ టు 500 రూపీ పర్ టన్ అనేది ఉంది. సో గత ప్రభుత్వంలో 8,750 రూపీస్ చలాన్ కట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తే, అంటే ఎనీవేర్ బిట్వీన్ కడపకి అంటే ఫ్రమ్ కమలాపురం ఆర్ ఫ్రమ్ సిద్ధవటం ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ ఫ్రమ్ 12,000 రూపీస్ నుంచి అరౌండ్ 15,000 రూపీస్ వరకు గతంలో ఒక టిప్పర్ అంటే 20 మెట్రిక్ టన్స్ గతంలో వచ్చేది. కానీ ఈరోజు ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక అని చెప్పేసి మీరు అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు కమలాపురం నుంచి 340 రూపీస్ 350 రూపీస్ తీసుకుంటే 11,000 రూపీస్ వరకు పడుతుంది. ఎందుకంటే 20 మెట్రిక్ టన్స్ 7,000 అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 4,000 రూపీస్ అవుతుంది కాబట్టి 11,000 వరకు పడుతుంది. అక్కడ నుంచి తెచ్చుకుంటే తక్కువ. మీరు ఇప్పుడు సపోజ్ సిద్ధవటంలో జ్యోతి అనే ఒకటి ఉందండి, అక్కడ నుంచి మీరు రైల్వే కోడ్ పోవాలన్నా కానీ అంటే ఎండ్ ఇంకా మీరు తిరుపతి వరకు పోవాలంటే అక్కడ వరకు రీచులు లేవు. సో అక్కడ మీకు మరి పరిస్థితి ఏంటి? ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగిపోతుంది. అంటే గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు ఎక్కువ రేట్ పడుతుంది. సో మన జిల్లా పరిస్థితి అదనుకుంటే మీరు పేపర్లో చూస్తే అంటే అడగచ్చు అనుకుంటే 1,300-1,400 రూపాయల టన్ను కూడా ఉందని చెప్పేసి పేపర్లో చూస్తున్నాం. అంటే మన జిల్లాలో అయితే కాదు, బట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఎందుకు? సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఉచిత ఇసుక టీడీపీ వాళ్ళకు మాత్రమే, ప్రజలకు మాత్రం ఇసుక సంకటం అనే పరిస్థితిలో ఉందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, దయచేసి కలెక్టర్ గారు మీరు ఈ 3 పాయింట్లకు మీరు జవాబు చెప్పాలి. ఓకేనండి, థ్యాంక్ యూ.